రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. పలు సమస్యలపై అధికారులను ఎంపీటీసీలు, సర్పంచ్లు నిలదీసి ప్రశ్నించారు. విద్య, వైద్య, రెవెన్యూ శాఖలపై సంబంధిత అధికారులను నిలదీయడంతో సమావేశం రసాభాసగా మారాయి. పాఠశాల అభివృద్ధిలో సర్పంచ్, ఎంపీటీసీలకు భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ సిరిగం భాగ్యవతి మాట్లాడుతూ ఎంజీ, ఎన్ఆర్ఈజీఎస్లో కొంతమంది సంబంధిత అధికారులు హౌసింగ్ లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని, హౌసింగ్ బిల్లులు అందరికీ అందేలా చూడాలని అధికారులతో అన్నారు. దీంతో డబ్బులు వసూలు చేస్తున్న వారిని ఎంక్వైరీ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని, హౌసింగ్ లబ్ధిదారులందరికీ బిల్లులు పడేలా చేస్తామని హౌసింగ్ సంబంధిత అధికారి శ్రీనివాసనాయుడు సమాధానమిచ్చారు. లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాథ్ సమావేశంలో మాట్లాడుతూ జలజీవన మిషన్ నిధులతో గ్రామాలలో ప్రతి ఇంటింటికి కుళాయిలు పెట్టాలని ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, 4 సంవత్సరాలుగా మంచినీటి సదుపాయాలు అందించలేదని సంబంధిత అధికారులను నిలదీశారు. కొంతమంది విఆర్పీలు పనులు చేయట్లేదు. అంటే మీరు ఓవర్గా చెప్పండి, మీరు సస్పెండ్ చేసేయండి, ఇదైతే చెప్పట్లేదు. నిజంగానే ఇప్పుడు మన వనగుమ వైస్ ఎంపీ గారు చాలా సూటిగా చెప్పారు, మా పంచాయతీలో చెప్పారు. నేను కూడా ఓవర్గా ఒక 2-3 విన్నాను. అది మీ మీటింగ్ చర్చించండి. అలాంటివి జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మీకు తీసిస్తామని చెప్పండి. ఒక నిమిషం. రెండోది వాళ్ళు అన్నారు అంతా కూడా వర్క్ జరిగేది మండలం మొత్తంలో కూడా ఎక్కువ ట్రెంచ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ప్లాంటేషన్స్ కాపీ వేస్తున్నారు, సిల్వర్ వేస్తున్నారు, లేకపోతే జీడి వేస్తున్నారు. ఈ ప్లాంటేషన్ మీద కూడా మీ వర్క్ అంటే ఎనర్జీకి సంబంధించి కన్వర్ట్ చేయగలిగితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మన గతంలో గంజాయి చేసేటప్పుడు పోలీసులు, మీ శాఖ అందరూ కూడా ప్రచారం చేశారు. మొక్కలు ఇస్తాం, మొక్కలు ఇస్తాం, మొక్కలు ఇస్తాం. ఎప్పుడు ఇస్తున్నాం మన మొక్కలు? ఎప్పుడు ఇస్తున్నాం మొక్కలు అంటే అక్టోబర్, నవంబర్ తర్వాత ఇస్తున్నాం. అదే ఒకటి. రెండోది, లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చినటువంటి మొక్కలు, ఎంజీ ఎన్ఆర్జీ తీసుకొచ్చిన మొక్కలు ఇంతే ఉంటది. అది ఎక్కడో తీసుకొస్తారు, అది కూడా ఎక్కడో తీసుకు జరేస్తారు. అది గ్రామాలకి అందించట్లేదు. కాబట్టి అలాంటి మొక్కల వల్ల ప్రయోజనం లేదు. నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా ఎకడమిక్ స్టార్ట్ అయింది కాబట్టి జూన్, జూలై ఇవ్వగలిగితే ఆ మొక్క బతకడానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది, పనికి సంబంధించి కూడా కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది, పదులకు సంబంధించి కూడా. అలాగే ఎన్ఆర్జీ చేసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన స్టార్టింగ్ లోనే ఎన్ఆర్జీ రకరకాల పథకాలు ఉన్నాయి, అంటే రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ కింది స్థాయి వరకు వెళ్ళట్లేదు. ఎందుకు మాకే తెలియదు. ఇప్పుడు మీ విఆర్పీలు కూడా అందరితో, ఇక్కడ సర్పంచులతో, ఎంపీటీసీలతో అందరితో వీళ్ళు ఉండరు, టచ్లో ఉండరు, మీటింగ్స్కి వెళ్ళారు. నేను చెప్తున్నాను కదా, లక్ష్మీపురం ప్రజలు సేమ్ అదే అనమాట. 2 విఆర్పీలు ఉన్నారు. మేము ఏ రోజు మీటింగ్ పెట్టినా ఒకరే వస్తారు. అంటే వాళ్ళు ఒక్కరికే సేల్ ఇస్తున్నామా? రెండోది, మీ బుధవారం మీటింగ్ లో మాత్రం వాళ్ళు అటెండ్ అవుతారు, మిగతా రోజు అటెండ్ అవుతారు. ఏ రోజు కూడా ఒకటి మా ఏరియాలో ఒక వర్క్ జరిగింది సార్, ఎన్ఆర్జీఎస్ వర్క్ జరిగింది. ఆ వర్క్ కి సంబంధించింది జియో టెకింగ్ చేయమంటే నేను సెలవు పెట్టాను అంటారు, నేను పెళ్లికి ఉన్నాను అంటారు, నేను సాగుంటి ఉన్నాను అంటారు అనమాట. ఇది కరెక్ట్ కాదు. అంటే ఒక ఎంప్లాయీ అనేవాడు ఆదివారం, సెకండ్ సాటర్డే తప్ప మిగతా రోజు అన్ని ఇంచుమించుగా వర్కింగ్ డే కదా. మరి ఏ రోజు వర్క్ చేస్తున్నారు? కాబట్టి దీనికి సంబంధించి మీరు కొత్తవారు కాబట్టి ఇప్పటికైనా సెటరేట్ చేయాలని చెప్పి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, లాస్ట్ టైం కూడా ఇదే మ్యాటర్ మేము చెప్పాము, అది సెటరేట్ కాలేదు. కాబట్టి ఇప్పటికైనా చేయండి. అది ఒక అక్కడే కాదు, కాబట్టి వేరే డిపార్ట్మెంట్ మారిస్తే బాగుంటుంది. సర్పంచ్ గారు, మొక్కలు వచ్చిన తర్వాత రిటర్న్ చేయమని కూడా చెప్పాము. ఎవరు చేస్తారు సార్? మీరు తీసుకోకపోతే మేము రిటర్న్ తీసుకొని సప్లై చేసాం వేరే వేరే మండలాల్లో. నేను ఈ మండలానికి కొత్తగా వచ్చాను కానీ నేను 1 year బట్టి చేస్తున్నాను. మొక్కలు అన్ని మండలాలకు సప్లై ఇచ్చాము. ఎకరానికి 700 మొక్కలు ఇచ్చాము. అందులో చిన్న మొక్కలు ఎక్కడైనా వస్తే మీరు రిటర్న్ చేయమని కూడా చెప్పాము. ఆ తర్వాత వాళ్ళకి 2 feet హైట్ మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే మండలంలో కూడా ఇచ్చాము మేము. సార్ ఇక్కడ ఈ రోజే కంప్లైంట్ వచ్చింది తప్ప కొన్ని పంచాయతీలో మంచిగానే వచ్చేసారు మొక్కలు, కొన్ని పంచాయతీలో అందుకే నేనేమన్నా రిటర్న్ చేయాలని ఎవరు చేస్తారు సార్? అక్కడ విఆర్పీలు చేయాలి, లేదా సంబంధిత చేయాలి. ఓకే జరిగిన చిన్న మొక్కలు ఓకే, ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేదాకా చచ్చిపోతాయి. ఎక్కడికి వెళ్ళి వాటర్ సార్, వాటర్ లేకుండా మొక్క బతకదు. మీకు తెలుసు, అది మాకు తెలుసు. 3 or 4 days ఉంటుంది. కొన్ని బతకవచ్చు, బతకపోవచ్చు. దానికోసం ఇప్పుడు ఇక్కడ భవిష్యత్తులో వచ్చేదాన్ని ఓకే. మీరు గతం అన్నారు కదా, నేను ఇప్పుడు చెప్తాను. దయచేసి సర్పంచులకు, ఎంపీటీసీలకు నేను చెప్పేదంటే నా విన్నపం, మీకు ఎవరెవరికి మొక్కలు, ఏం మొక్కలు కావాలి, ఎక్కడ కావాలి, ముందుగానే మీరు ల్యాండ్ చూపించండి. మేము ఈ సంవత్సరం కూడా కలెక్టర్ గారు ఏఎస్ఆర్ జిల్లాలో 1,00,000 ఎకరాల వరకు మీరు మొక్కలు నాటాలని మనకు కలెక్టర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. కాబట్టి మీరు ఎలాగా అడిగారు కాబట్టి సర్పంచ్ గారు
మీకు మీ పంచాయతీ లెవెల్లో ఎక్కడెక్కడ ఎవరికి మొక్కలు కావాలి ఎకరంతో ల్యాండ్ చూపించి మాకు ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఇస్తే ఇమీడియట్గా ఈ సంవత్సరం కూడా సిల్వర్ ఓకు మీకు ఏది కావాలో ముందే ప్లాంటేషన్ కూడా మాకు చెప్తే ఈసారి లాస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ పక్కన పెడితే ఈ సంవత్సరం మీకు ఏమేమి మొక్కలు కావాలో ముందుగానే మాకు లిస్టు మీ విఆర్పీకి ఒకవేళ వినకపోతే ఏపీఓస్ ఉన్నారు ఏపీఓస్కి ఇవ్వండి. ఏపీఓస్ గారు మీరు ఒకవేళ తీసుకోకపోతే కూడా నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా. మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు మొక్కలు ఎవరికి ఎంత కావాలనేది కూడా ఇస్తాం. ఎకరానికి సిల్వర్ రూక్ అయితే ఎకరానికి 700 మొక్కలు మనం సప్లై చేస్తాం.